నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శతభిష కార్తె. ఈరోజు మాఘమాస బహుళపక్ష సప్తమి తిథి ఉదయం 9:58 వరకు, తదుపరి అష్టమి తిథి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:30 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 11:34 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం ఉదయం 9:58 వరకు, బాలవకరణం రాత్రి 11:02 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో ఉదయం 6:49 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:54 నుండి 7:40 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:27 నుండి రేపు ఉదయం 6:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయం రాత్రి 12:48 చంద్రాస్తమయం పగలు 11:15 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:20 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:35 నుండి 11:03 వరకు. యమగండం ఉదయం 6:40 నుండి 8:08 వరకు. ఈరోజు బహుళపక్ష అష్టమి తిథి రాత్రంతా ఉన్న కారణంగా ఈరోజు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెల వచ్చే బహుళపక్ష అష్టమి తిథి అంటే రాత్రి వ్యాప్తి ఉన్న రోజు ఉపవాసం ఉండి కాలభైరవ రూపంలో శివుణ్ణి పూజిస్తారు. ఈరోజు శబరి జయంతి. మాఘమాస బహుళపక్ష సప్తమి తిథి రోజు శబరి జయంతి జరుపుకుంటారు. రామాయణం ప్రకారం శబరి శ్రీరామునికి పరమ భక్తురాలు. ముదసలి వయసులో కూడా రాముణ్ణి చూడటానికి కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ఎదురు చూసిన పిమ్మట ఆమె భక్తికి మెచ్చి రాముడే ఆవిడ్ని కలుసుకున్నాడు అని కథనం. దేవుడి కోసం భక్తితో కూడిన నిరంతర నిరీక్షణకు శబరి ప్రతిరూపం. ఈరోజు తిస్రోష్టక దినం. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులు ఈ 12 రోజులను తిస్రోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశవృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. గురువారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం మధ్యాహ్నం 1:30 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకార్గళ దోషం ఈ రోజు మధ్యాహ్నం 1:30 నుండి రేపు మధ్యాహ్నం 11:59 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శతభిష నక్షత్రంలో, చంద్రగ్రహం అనురాధ నక్షత్ర సంచారం చేసే సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.